ఎవరు? చిన్నమ్మగారు, నేను నగల సేట్ని. నెక్లెస్లు, గాజులు చాలా చాలా వెరైటీలు తెచ్చానమ్మా. ఇవాళ అక్షయ తృతీయ కదా, రండమ్మా ముందు మీకు నచ్చినవి తీసుకుందరు గాని. అలాగా, సర్లేండి. రండి, నగలు తెచ్చాడంట, సెలెక్ట్ చేసుకుందాం. మేమెందుకు లేవే, నువ్వు వెళ్ళి తీసుకో. మేమొస్తే ఆవిడ గారు ఏదో ఒకటి అంటారు. ఇవిగోండి అమ్మగారు, చూడండి. సౌండ్ మ్యూట్ అయ్యి 24 గంటలైంది. ఇక వాళ్ళు అరవటాలేం లేవు, మనం అరవటమే. ఇక రండి. నువ్వు వెళ్ళు, మేము వస్తున్నాం. సరే. అత్తయ్య గారు, ఈ డిజైన్ చూడండి. ఏంటి, ముందు నన్ను తీసుకోవడానికి రమ్మని వాళ్ళకు చూపిస్తున్నావే? మేము ఊరికే చూస్తున్నాం స్వర్ణ, ముందు నువ్వే తీసుకో. ఏమిటి అది చూసేది? ఏ మనం తీసుకోకూడదా? తనకు నచ్చింది తను తీసుకుంటుంది, మనకు నచ్చింది మనం తీసుకుంటాం. తీసుకొనివ్వవే. ఒక్కొక్కళ్ళకి దడుపు జ్వరాలు వచ్చి కొట్టుకుంటున్నట్టున్నారు. నీకు తెప్పించమంటావా అమ్మమ్మ? నీ తల్లో జేజమ్మ దిగి రావాలి. అత్తయ్య గారు ప్లీజ్. ఏంటివి అన్ని ఓల్డ్ మోడల్సే, కొత్తవేం లేవా? ఇది న్యూ మోడలేనమ్మా. ఇది మా అరోరా 6 నెలల ముందే కొంది. అవును, మా వారు ఫారెన్ నుంచి తీసుకొచ్చారు. వాడి మోఖం వాడెక్కడో కొట్టుకొచ్చుంటాడు. అమ్మమ్మ, మంగా తెచ్చుండొచ్చులేవే, అతనిది ఫారెన్ బిజినెస్ కదా. అలా చెప్పి మోయించండి, లేకపోతే నేను ఎవరికి వినపడేలా అరవాలో వాళ్ళకి వినపడేలా అరుస్తా. వాళ్ళొచ్చి మోయిస్తారు. అమ్మా స్వర్ణ, నువ్వు అరవవద్దు, ఎవరు రానువద్దు. నీకు కావాల్సింది తీసుకో తల్లి. ఓహో, నాకు కావాల్సింది నేను తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన వాళ్ళకి మీరు తీసుకుంటారా? మాకు కావలసిన వాళ్ళు ఎవ్వరూ లేరు, నీకే తీసుకుంటున్నావు. లేకపోవటం ఏంటి? వారి ముద్దుల మనవరాలు, కాబోయే పారిశ్రామికవేత్త సీతామహాలక్ష్మి ఉందిగా. మాకు రాని ఆలోచన నీకొచ్చి బాగా గుర్తు చేసావే. థ్యాంక్స్. అంటే తీసుకుంటారా? తీసుకుంటే తప్పేమిటి? తీసుకోవడానికి వీల్లేదు. తీసుకోలే స్వర్ణ, నువ్వే తీసుకో, సరేనా? ఆ మాట అన్నారు, బాగుంది. అత్తయ్య చాలా మంచిది. అందుకేనా పోలీస్ స్టేషన్ చూపించావు? జైల్లో కూడా పెట్టించవే, ఇంకా మంచితనం గడగడలాడుతుంది. పెట్టిస్తా పెట్టిస్తా, ఎవరు గడగడలాడరో వాళ్ళని పెట్టిస్తా. నీ ముఖం పెట్టించావులే, వెళ్ళా. మంగా మీరాగండి. ఈ నెక్లెస్ ఒక్కటి బాగున్నట్టుంది. ఆయన ఇది కూడా పాత డిజైన్ లాగే ఉంది. అవునవును, వేప కొమ్మలు విరిచి చెవులకు పెట్టుకునే రకానివే నువ్వు. నీకు కొత్త డిజైను పాత డిజైన్ కూడా తెలుసా? చింత పిక్కెల మోఖం దానా, పావుతలకి. ఖచ్చితంగా వీళ్ళు సీత కోసం నగలు తీస్తారు. రేపు వెళ్ళి ఇస్తారుగా, అప్పుడు చెప్తా వీళ్ళ సంగతి. పదండి. లక్ష్మి, అత్తయ్య ఇదిగో పట్టుకో. గాజులు, చైను 3 తీసుకెళ్ళి లోపల పెట్టు. అవి సీతకు తీసుకెళ్ళాలి. సీత తీసుకోవద్దు. అక్షయ తృతీయ కదా, సువర్ణ లక్ష్మిని ఎవరు కాదనరు. వెళ్ళొస్తానమ్మా. మంచిది.
ఎల్లకాలం మేము ఇలాగే ఆనందంగా తృప్తిగా బ్రతికేలా ఆశీర్వదించు తల్లి. లేమి అనే భావనే రానివ్వద్దు. అలా అని కోట్లకు పడగలెత్తాలని కోరుకోవడం లేదు. బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆపేక్షలు మాకు కరువు కానివద్దు తల్లి. మా చెల్లెలి మనసు మార్చు. అమ్మ సీత, అమ్మా అమ్మా రామ్మా, కూర్చో కూర్చో. ఇప్పుడే ఆ దేవతకి దండం పెట్టుకొని ప్రేమలు, ఆపేక్షలు, బంధాలు, బంధుత్వాలు దూరం కానివద్దు తల్లి అని వేడుకున్నాను. చింతలోనే ప్రేమగా సీత అంటూ అమ్మ పిలుపు వినేలా చేసింది. స్వార్థం లేని మీ కోరికల్ని ఆ భగవంతుడు ఎప్పుడూ తీరుస్తూనే ఉంటాడు సీత. పైగా మంచివాళ్లకు ఆ భగవంతుడు ఎప్పుడు మంచి చేస్తాడో. పరీక్షలు కూడా పెడతాడమ్మా. ఎన్ని పరీక్షలు పెట్టినా చివరికి మేలే చేస్తాడు. అందుకే చిన్న బంగారు పూస చీర తీసుకొచ్చాను. ఈ అక్షయ తృతీయ మీ ఇంట అక్షయ పాత్రలా సిరులు నింపాలని స్వర్ణం తెచ్చానే. తృతీయ రోజు సువర్ణలక్ష్మి ఇంటికొస్తే సిరులు కూడతాయి అంటారు. ముందు పళ్ళం తీసుకురా. అలాగేనమ్మా. ముందు నువ్వు కూర్చో. అమ్మా, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? గౌరీదేవి అనుకున్నప్పుడు చిన్న పెద్దలుండవే. కోరికలన్నీ నెరవేరి పిల్లా పాపలతో అష్టలక్ష్ములతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రండమ్మగారు. నమస్కారం పిన్నిగారు. నమస్కారం సావిత్రి. ఏం సావిత్రి, బాగున్నావా? ఏమిటి, కూతురుతో అక్షయ తృతీయ అని సువర్ణలక్ష్మి పూజ చేద్దామని వచ్చావా? అవును పిన్నిగారు. మేము అదే పని మీద వచ్చామమ్మా. అమ్మా సీత, నీ కోసం గొలుసు గాజులు తీసుకొచ్చాం. తాతయ్య గారు, ముందు మీరు ఇలా కూర్చోండి. అమ్మమ్మ గారు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. తీసుకురా తీసుకురా. నీ చేతి కాఫీ తాగి చాలా కాలం అయిపోయింది. అమ్మా సీత, నాకు పంచదార వెయ్యమనా వద్దనా? వెయ్యమని వద్దని చెబుతున్నా. ఆ విషయం సీతకు తెలియదనా? సీత పంచదార, పంచదార సీత అంటారు. సీత, కాస్త వేసే తీసుకురా. మా మంచి మంగ. హద్దు మీరనిస్తే అందరికీ మంచి, కాదంటే నీ చెడు. దానికి స్వర్ణే సాక్ష్యం. ఇప్పుడా పేరెందుకు ఎత్తుతావు? నువ్వేదో ఒకటి అంటాం, సావిత్రి బాధపడటం, అంతేగా? నేనేం సావిత్రిని బాధ పెట్టడానికి అలా అంటలేదండి. దాని ప్రవర్తన అలా ఉందని మాట వరుసకన్నానంతే. అనటంలో తప్పేం లేదు పిన్నిగారు. అది చేస్తుంది కాబట్టే అంటున్నారు. అదే సీతనంటున్నారా? దాన్ని ఇలాగే చూసేవారు కదా. చూసుకోవడం ఏమిటి సావిత్రి, గుండెల్లో పెట్టుకునేదాన్ని. అస్సలు నేను మొదట దానికి చనువివ్వడమే తప్పైపోయింది. అందుకే అది అమ్మమ్మ తాతయ్య అంటుంది.
అదే సీత అయితే అమ్మమ్మ గారు తాతయ్య గారు అంటుంది. అంతా నా కర్మ పిన్ని గారు. అప్పుడు బాగానే ఉండేదిగా. నువ్వే సీత అంటే ఒకప్పుడు ఒంటికాల మీద లేచేదానివి. ఇప్పుడు ఆ పని తను చేస్తుంది అంతే. తమరు కాసేపు మీ నోటికి తాళం వేసుకుంటారా? నా చేతగానితనం వల్ల మిమ్మల్ని వెంటేసుకుని రావాల్సి వస్తుంది గాని ఏదో ఒకటి అనడమే గాని అందరికీ పెద్దగా ఏనాడన్నా ఏదైనా చేశారా మీరు? జడ్జి జగన్నాథం గారి భార్యనని గర్వంగా చెప్పుకొని పని ఏదైనా ఒక్కనాడైనా చేశారా మీరు? ఏం చేస్తాము, ఏం చేయనిస్తున్నావు? నీకు తాళి కట్టిన దగ్గర నుంచి పిఠాపురం మంగమ్మ పిఠాపురం మంగమ్మ అని నువ్వు అనడం, నేను తలాడించడం అలవాటైపోయింది. పైగా మా వంశానికి రాష్ట్రంలో గుర్తింపు తీసుకొచ్చానని తలగరేస్తావు. నీకు తలంపులు ఎందుకులే అని నేనే తగ్గుంటున్నాను. లేకపోతేనా ఈ పార్టీకి పిఠాపురం వారి పేరుతో ప్రాంతీయ పార్టీ పెట్టి కేంద్రంలో చక్కెర తిప్పేవాడిని తెలుసా? అమ్మమ్మ గారు చెప్పారనే చక్కెర వేసుకొని తీసుకొచ్చాను. కాఫీలో చక్కెరకి నా రికమెండేషన్ కావాలి మీకు? అలాంటి ఈయన ప్రాంతీయ పార్టీ అట చక్కెర తిప్పుతారట. మీ మాటలు ఇలా విని చాలా రోజులైంది అమ్మమ్మ గారు. మీరిద్దరు చాలా సరదాగా పోట్లాడుకుంటారు. దాంతో ఏదోటి అనిపించుకుంది నాకు తోచదమ్మా. అనకపోతే నాకు తోచదు. నన్నే కాదుగా, నువ్వెవరో ఒకరిని ఏదోటి అంటూనే ఉంటావు. సర్లే ఆపండి. సీత రా, ఇలా వచ్చి కూర్చో. అమ్మమ్మ గారు మీరేమీ అనుకోనంటే. అనుకోవద్దు అంటున్నావంటే వద్దనబోతున్నావనేగా? చీర సారా తీసుకుంటాను కానీ బంగారం మాత్రం తీసుకోను అమ్మమ్మ గారు. అక్షయ తృతీయ రోజు ఇంట్లోకొచ్చిన స్వర్ణలక్ష్మిని కాదనకూడదమ్మా. రావడం కాదమ్మా, అమ్మమ్మ గారు ఇస్తున్నారు. ఇచ్చినా కొనుక్కొచ్చినా మన చెంతకొచ్చిన దాన్ని పుచ్చుకోవాల్సిందే. తనుగా ఏదీ నడిచిరా సీత. అక్షయ తృతీయ మీకు బాగా కలిసి రావాలని నేను తీసుకొచ్చాను. కాదంటే ఎలా అమ్మా సీత? పసుపు కుంకాల్ని కాదండం లేదు, అవి లక్ష్మీదేవితో సమానమే కదా. ఏదైనా కావచ్చు సీత, పిన్నిగారు మనసు బాధ పెట్టద్దు. పైగా ఇవాళ వస్తున్న బంగారం వద్దనకూడదు. బతుకు బంగారం అవుతుందే. నా మాట విని తీసుకో. నీ మాట విన్నాను కదమ్మా. నువ్వు తీసుకొచ్చిన బంగారు పూసం తీసుకున్నాను కదా. నీకు పుట్టింటి పేరు మారిపోయింది. నువ్విప్పుడు పిఠాపురం వారి అమ్మాయివి. మెట్టినిల్లే పుట్టినిల్లు. ఆ ఇంటి పెద్ద ముత్తైదు ఇస్తున్న కానుక మహాలక్ష్మి వాయనం వద్దనకూడదమ్మా. కలిసి రాదు. చూడమ్మా, జీవితంలో ఎంతో ఎదగాల్సిన దానివి, ఎందుకు కాదనడం? తీసుకోమ్మా సీత. నీ భవిష్యత్తు నీదే అయినా నీ సాధనతో ఓ మెట్టెక్కావు. ఇది నీ ఆర్థిక అవసరానికి కాకపోయినా సాంప్రదాయంగా ఇస్తున్నాం. నీ ఆత్మాభిమానాన్ని ఇదేం తక్కువ చేయదులే. అత్తింటి కట్నాలు పుట్టింటి కట్నాలు వద్దనకూడదమ్మా. సరే అమ్మమ్మ గారు. అమ్మా సీత, అమ్మమ్మ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకో.
దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మమ్మ గారు, నేను అమ్మమ్మ గారి కట్నం అందుకున్నాను. నా భవిష్యత్తు బంగారం కావాలని ఎంతో ప్రేమతో మీరు నాకు కట్నాలు ఇచ్చారు. వాటి విలువల కన్నా మీ ప్రేమ అపేక్షలు వెలకట్టలేనివి. మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ అలాగే ఉండాలి. మీరు చిరు చింతలు తొలగి అంతా మీకు కలిసొచ్చి మంచి జరగాలని నేను మీ ఇద్దరికీ కట్నాలు పెట్టాలనుకుంటున్నాను. కానీ నా పరిస్థితి మీకు తెలుసు. మీరిలా వస్తారని నాకు ముందే తెలియదు. తెలిసినా గొప్పగా ఇచ్చుండేదాన్ని కాదనుకోండి. సీత, ఏమిటమ్మా ఇప్పుడెందుకు ఆ మాటలు? నిస్సహాయతని చెప్పి చేయడం మంచిదంటారు అమ్మమ్మ గారు. అప్పుడే అవతల వాళ్ళ మనసు నొచ్చుకోదు కదా. నువ్వు మాకు పెట్టలేదని మేము ఇప్పుడేమి అనుకోలేవే. పెట్టలేదని అనుకోవడం కాదు, పెడుతున్న వాటికి మీరు వంకలు పెట్టొద్దు. తిప్పి పెట్టానని అసలే అనుకోవద్దు. మీరిచ్చినవి అందుకున్నాక ఇప్పుడు అవి నావైపోయాయి. వాటి మీద హక్కు నాదయింది. ఇప్పుడు అవి నా ఇష్టానుసారంగా నేను వాడుకోవచ్చు, మార్చుకోవచ్చు. మారుకట్నంగా ఎవరికైనా పెట్టొచ్చు. అర్థమైంది సీత. మా మాట కాదనలేక తీసుకున్నావు. నీ మాట నిలబెట్టుకోవడానికి తిరిగి పెడతానంటున్నావు. కాదమ్మమ్మ గారు, నాకు లక్ష్మినిచ్చి లక్షణంగా బతకమన్నారు. మీ ఆశీర్వచనాలు ఫలించాలని పెద్దలకి నేను అక్షయ తృతీయ రోజు స్వర్ణాన్ని కానుకగా ఇచ్చి పుచ్చుకున్న దానికన్నా రెట్టింపు ఫలితాన్ని పొందాలని. ఎలాగోలా తిరిగి ఇవ్వడమేగా నీ లక్ష్యం. కాదని చెప్పిందిగా మంగా. ఉభయ కుశలోపరిగా తను మీకిచ్చి ఎక్కువ ఫలితం పొందాలని, మీ దీవెనలు ఫలించి రెట్టింపు ఐశ్వర్యవంతురాలు కావాలని చెబుతుందిగా. మీకు మాటలే అర్థమయ్యాయి, నాకు మనసు అర్థమైంది. మళ్ళీ మాట ఎందుకు పడాలని అదా నిర్ణయం తీసుకుంది. దానికి శాస్త్రబద్ధతని తోడు చేసింది. దీనికన్నా ముందు దీని ఆత్మాభిమానం పుట్టింది పిన్ని గారు. అదే కదమ్మా తనకింత గుర్తింపు తెచ్చిపెట్టింది. అమ్మమ్మ గారు, నా కోరిక మన్నించరు? నీ భవిష్యత్తు కోరేవాళ్ళం. నువ్వింతగా చెప్పాక ఎలా కాదంటాం? కానివ్వు. ముందు కన్న తల్లికి పెట్టు. ఏమీ ఇవ్వలేకపోతున్నానే అని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు నా మనసుకి తృప్తిగా ఉంది అమ్మమ్మ గారు. తెలివిగల వాళ్ళు కార్యం ఎలాగైనా సాధించుకుంటారు. అవునవును. దొరతనంగా వద్దంటారు, దొంగతనంగా దోచుకుంటారు. పౌరుషాలకి మాటలు అంటారు, చాటు మాటుగా కలుస్తుంటారు. ముందు నీతి నిజాయితీ అంటారు, వెనకాల చేరి భజన చేసి బుట్టలో వేసుకుంటారు. వారాలు, వర్జ్యాలు, తిథులు అంటూ మీరు కేజీల కేజీల బంగారం దారపోస్తూ ఉంటారు.